ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థన చేయండి. మహాగణను మహోన్నతుడ ప్రేమగా మక్కడి నిన్న కృపగలదేవ మీ అప్రమాణానికి ఎప్పుడైతే వందన స్థితులు స్వతంత్ర మన తండ్రి ఉదయకాల సమయ తండ్రి మా తండ్రి మీ కానీ తండ్రి తండ్రి మీ లగ్నాలు చూడుచున్నగా మాకు మీ తెలివి జ్ఞానం తండ్రి తండ్రి మేము చూడుచున్నగా వ్యక్తమైన వాక్యం హృదయాల 600గా 100 30 భరించిన చూడండి తండ్రి తండ్రి ఇంకా తండ్రి అమ్మటి పరిశుద్ధమైన తండ్రి యేసు పరిశుద్ధ నామం ఈ పాత్ర మీకు కుటుంబ పరమ తండ్రి ఆమేన్. చేతులు ప్రార్థన జ్ఞానమైన శాశ్వతానికి రూట్రీగా తండ్రి వాక్యం చదువుకున్నంత వాక్తండి ఆది నుంచి అంతవరకు నీ కృపలా చేంజ్ రూట్రీగా తండ్రి క్రీస్తాన్ని దీవించదండి సంఘ కాపని దీవించదండి బోధన బియ్యాలు రాదని దీవించదండి వాళ్ళ కుటుంబాన్ని కూడా దీవించండి తండ్రి సేవకురాన్ని కూడా దీవించండి తండ్రి వైఎస్ఆర్ క్రీస్తాన్ని దీవించాడు సంఘ కాపని దీవించాడు తండ్రి బోధన బియ్యాలు రాదని దీవించి కుటుంబాన్ని కూడా దీవించాడు తండ్రి సంఘ పెద్దలను దీవించాడు తండ్రి సేవకురాన్ని కూడా దీవించి రోటరీ కదండి ఈ నెలలో రాబోతుంది 8వ తారీఖు నుంచి 15వ తారీఖు ఉండబోతుంది బహిరంగ సభ గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి 7 రోజులతో మీ నామ్మాయి మతుకులా చేయించండి ఇంకా రోగులు అంటుంది ఏ ఇష్టం పరమతండ్రి ఆమేన్. ఏమో ప్రార్థన చేసుకుందాం. చివరిగా మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి మీ సన్నిధి కాంతులు మాకు ప్రకాశింపజేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నాం తండ్రి. మరి దేవ యొక్క సమయంలో అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాల్ని చదవడానికి నాయన నేర్చుకొనడానికి తెలుసుకొనడానికి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క తెలివిని, వివేకాన్ని, బుద్ధిని, జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. ఆ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలు, సంఘటనల వెనకాల మీ చిత్తాన్ని మేము పరిపూర్ణంగా గ్రహించుకున్నట్టుకు నాయన మీ కుమారుని వలె నాయన మేము కూడా మీ చిత్తాన్ని నెరవేర్చుకున్నట్టుకు మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి. మరి ఉదయకాల సమయంలో ఈ జరుగుతున్న యొక్క పరిచర్య నాయన మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా మీరు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభావ మరి యొక్క సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను, అలాగే దైవజనులు, సేవకుల యొక్క కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ దినములో చేస్తున్నటువంటి పనుల్లోనూ, ప్రయత్నాల్లోనూ నీ బిడ్డలకు మీ కాపుదలను అనుగ్రహించండి తండ్రి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును ప్రియులైన పరిశుద్ధులందరికీ మీరు దయచేయమని వేడుకుంటూ తండ్రి, జరుగుతున్న యొక్క పరిచర్య మీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిదినైనా మరి యొక్క సమయంలో అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ నేటి పరిచర్యలో మనందరం ముందుకు వెళ్దాం ప్రియులారా. 27వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. మేము వాడ ఎక్కి ఇటలీ వెళ్ళవలెనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలు అని వారికి అప్పగించిరి. ఆసియా దరి వెంబడనున్న పట్టణములకు ప్రయాణం చేయబోచు అద్రేమిత్తియా పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనియుడును తెస్సలోనిక పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చును. అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రాచాటున
చొప్పున చాటున వాడ నడిపించితిమి. వాడ నడిపించితిమి. మరియు మరియు కిలికియాకును కిలికియాకును పంపులియాకును పంపులియాకును ఎదురుగా ఉన్న ఎదురుగా ఉన్న సముద్రము దాటి సముద్రము దాటి లూకియాలో ఉన్న లూకియాలో ఉన్న మోరాకు చేరితిమి. మూరాకు చేరితిమి. అక్కడ శతాధిపతి అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనయ్యున్న ఇటలీ వెళ్ళనయ్యున్న అలెక్సేంద్రియా పట్టణపు ఓడను కనుగొని అలెగ్జాంద్రియా పట్టణం వాడు కనుక్కొని అందులో మమ్మును ఎక్కించెను. అందులో మమ్మల్ని ఎక్కించెను. అనేక దినములు అనేక దినములు మెల్లగా నడిచి మెల్లగా నడిచి ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి కిడ్నీకు నీకు ఎదురుగా వచ్చినప్పుడు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను పోనీయకున్నందున గాలి మమ్మల్ని పోనీయకున్నందున క్రేతు చాటున క్రేతు చాటున సల్మోనే ధరిని సల్మోనే ధరిని వాడ నడిపించితిమి. వాడ నడిపించి బహు కష్టపడి దానిని దాటి దాన్ని దాటి మంచి రేవులు అను ఒక స్థలమునకు మంచి రేవులకు స్థలములకు చేరితిమి. దాని దగ్గర లస్సైన పట్టణము ఉండెను. లస్సైన పట్టణం ఉండెను. ఆ రెండవ సందర్భాన్ని చదువుకుందాం. 9వ వచనాన్ని. ఏనా? వెరీ గుడ్. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును వాడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హాని బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును వాడ యజమానుడును చెప్పినదే నమ్మెను. మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫినిక్స్ నకు చేరి అక్కడ శీతాకాలము గడపవలనని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతియు వాయువ్య దిక్కుల ఉన్నట్టు క్రేతే వారై ఉన్నది. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతూదరిని వాడ నడిపించిరి. కొంచెము సేపైన తర్వాత ఉరుకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను. దానిలో ఓడ చిక్కుకుని గాలికి ఎదురుగా నడవలేకపోయినందున ఎదురు నడిపించుటకు మాని గాలికి కొట్టుకుని పోతిమి. తర్వాత కౌదా అనబడిన ఒక చిన్న దీపము చాటున దాన్ని నడిపించగా పడవను భద్రము చేసుకునుట బహు కష్టమాయను. దానిని పైకెత్తి కట్టిన తర్వాత త్రాళ్ళు మొదలైనవి తీసుకుని వాడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సుర్తిపాను ఇసుక తిప్ప మీద పడుదునేమో అని భయపడి వాడ చేపలు దింపివేసి కొట్టుకుని పోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయ సాగిరి. కొన్ని దినములు సూర్యుడైనను
సూర్యుడైనను నక్షత్రములైనను నక్షత్రములైనను కనబడక కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణాపాయముతో తప్పించుకునుందుమని ప్రాణాపాయను తప్పించుకుందామని ఆశ బొత్తుగా పోయెను. ఆశబద్ధుగా పోయెను. వారు బహుకాలము వారు బహుకాలము భోజనము లేకయు ఉన్నందున భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యను నిలిచి, పౌలు వారి మధ్యన నిలిచి, అయ్యలారా, అయ్యలారా, మీరు నా మాట విని మీరు నా మాట విని హానియు హానియు నష్టమును నష్టమును కలగకపోవును. కలగకపోవును. ఆ క్రేతు నుండి బయలుదేరికయే ఖైదు నుండి బయలుదేరకయే ఉండవలసి ఉండినది. ఉండవలసి ఉన్నది. అప్పుడు హానియు నష్టము కలగకపోవును. అప్పుడు హానియు నష్టం కలగకపోవును. ఇప్పుడైనను ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడి, ధైర్యం తెచ్చుకుని మిమ్మును వేడుకొనుచున్నాను. మిమ్మల్ని వేడుకొనిచున్నాను. వాడకే గాని వాడకే గాని మీతో ఎవని ప్రాణమునకు హాని కలగదు. మీరు ఎవరి ప్రాణము హాని కలగదు. నేను ఎవని వాడును, నేను ఎవడవాడును, ఎవరిని సేవించుచున్నాను, ఎవరిని ఆ సేవించుచున్నాను. దేవుని దూత ఆ దేవుని దూత గడిచిన రాత్రి గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, నా యొద్ద నిలిచి, పౌలా, పౌలా, భయపడకము, భయపడకు, నీవు కైసరే ఎదుట నువ్వు కైసరేదుట నిలవవలసి ఉన్నదని, నిలవలసి ఉన్నదని, ఇదిగో నీతో కూడా ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారిని అందరినీ వాళ్ళలో ప్రయాణించున్నదని దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని దేవుడికి అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. నాతో చెప్పెను. కాబట్టి కాబట్టి అయ్యలారా, అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి. ధైర్యం తెచ్చుకుని నాతో దూత చెప్పిన ప్రకారము నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని జరుగునని నేను దేవునిని నమ్ముచున్నాను. నేను దేవుని నమ్ముచున్నాను. అయినను అయినను మనము కొట్టుకుని పోయి మనం కొట్టుకుని పోయి ఏదైనా ఒక ద్వీపము మీద ఏదైనా ఒక దీపం మీద పడవలసి ఉన్నదని చెప్పెను. పడవలసి ఉన్నదని చెప్పాను. ఎన్నో సందర్భము, మూడు సందర్భం ఎన్నో వచనము. 27 రోజులు. వెరీ గుడ్. 14వ రాత్రి వచ్చినప్పుడు 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రములో మేము అద్రియా సముద్రంలో ఇటు అటు కొట్టుకుని పోవుచుండగా ఇటు అటు కొట్టుపోచుండగా అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి వేళ వాడవారు వాడవారు ఏదో ఒక దేశము దగ్గర ఏదో ఒక దేశం దగ్గర పడుచున్నదని ఊహించి పడుచున్నదని ఊహించి ఆ బుడుదు వేసి బుడిద వేసి చూసి చూసి ఇరుపక్కల ఇరుపక్కల లోతు తెలుసుకునిరి. లోతు తెలుసుకుని ఇంకనూ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా బుడుదు వేసి మరలా బుడిద వేసి చూసి చూసి 15 బారల లోతుని తెలుసుకునిరి. 19 భారం లోతుని తెలుసుకుని అప్పుడు రాత్రి తిప్పల గల చోట్ల పడుదుమేమో అని భయపడి చెప్పల చోట్ల భయపడి వారు ఓడ అమరములో నుండి వారు అమరంలో నుండి 4 లంగరలు వేసి 4 లంగరు వేసి ఎప్పుడు తెల్లవారునా అని ఎప్పుడు తెల్లవారునా అని కాచుకుని ఉండిరి. కాచుకుని ఉండిరి. అయితే వాడవారు ఓడ విడిచి వాడ విడిచి పారిపోవలనని చూసి పారిపోవాలని చూసి తాము అనివినోలో నుండి అనిలో నుండి లంగరలు వేవోచున్నట్లుగా లంగరు లేవోచున్నట్లు సముద్రములో పడిన పడవను దింపిరి. అందుకు పౌలు మీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పెను. వెంటనే సైనికులు పడవత్రాళ్ళు కోసి దాన్ని కొట్టుకుని పోనిచ్చిరి. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకనైనను నశింపదని చెప్పుచు
నశింపులను చెప్పుచు ఆహారము పుచ్చుకొనుడని ఆహారం పుచ్చుకుని అందరినీ బతిమాలును. అందరినీ బతిమాలను. ఈ మాటలు చెప్పి ఈ మాటలు ఒక చెప్పి రొట్టె పెట్టుకుని ఒక రొట్టె పట్టుకుని అందరి ఎదుట అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని కృతజ్ఞతలు చెల్లించి దాని విరిచి దాన్ని విరిచి తినసాగెను. తినసాగిను. అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకుని అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి. ఆహారం పుచ్చుకొని ఓడలో ఉన్న మేమందరము వాడలో ఉన్న మేమందరమును 275 275 వారు తిని తృప్తి పొందిన తర్వాత వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను గోధుమలను సముద్రంలో పారబోసి సముద్రములో పారవేసి ఓడను తేలిక చేసిరి. వాడను తేలిక చేసిరి. ఉదయమైనప్పుడు ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు. అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు. గాని గాని దరియగల దర్యగల ఒక సముద్రపు పాయను చూసి ఒక సముద్రపు పారను చూసి సాధ్యమైన ఎడల సాధ్యమైన ఎడల అందులోనికి ఓడను త్రోయవలెనని వాడను త్రోయవలెనని ఆలోచించిరి. ఆలోచించిరి. గనుక గనుక లంగరగల త్రాళ్ళ కూసి రంగుల కాళ్ళు కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి వాటి సముద్రంలో విడిచిపెట్టి ముక్కానులో కట్లు ముక్కాలు పక్కలు చుట్టూ చుక్కానుల కట్లు విప్పి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెర గాలికెత్తి సరిగా దరికి నడిపించసాగిరి. సరిగా దరికి సాగిరి. గాని గాని రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకుని ఓడను మెట్ట పట్టించిరి. అందువలన అనినివి కూర్చుకుని కదలకయుండెను. అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను. ఖైదీలలో ఎవడును ఈదుకుని పారిపోకుండానట్లు వారిని చంపవలెనని సైనికులకు ఆలోచన పుట్టెను. గాని శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగింపనీయక మొదట ఈదగలవారు సముద్రములో దరికి పోవలననియు కడమవారిలో కొందరు పలకల మీద కొందరు ఓడ చెక్కల మీదను పోవలననియు ఆజ్ఞాపించును. ఎలాగూ అందరూ తప్పించుకుని దరిని చేరిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది పిల్లరా. ఈ అపోస్తుల కార్యాలు మరి 27వ అధ్యాయంలో మరి ఉదయకాల సమయంలో చక్కనటువంటి రీతిలో లేఖన భాగాలను చదువుకుని మరి ఆయన నామాన్ని స్తుతించి మహిమపరచటకు గాను మరి 27వ అధ్యాయం ద్వారా దేవుడు మనకి ఇచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి దేవత దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను ప్రియులరా. మరి యొక్క సమయంలో అపోస్తుల కార్యాలు మనం ఎక్కడికి వచ్చేసాం నాయన? ప్రారంభం నుంచి ముగింపుకు వచ్చేసాం. నిన్నట రాత్రికాల సమయంలో మనం మాట్లాడుకున్నట్లుగా ప్రారంభం ఎంత గొప్పగా ప్రారంభించబడింది అంటే హావభావాలతో ఆర్భాటాలతో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రభువైన యేసుక్రీస్తుల వారు మరణించి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినటువంటి తర్వాత తండ్రి యొక్క వాగ్దానం కొరకు అపోస్తులందరూ కనిపెట్టుకుని పరిశుద్ధాత్మను పొందుకుని అనేక సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ అద్భుతములతోనూ ప్రజలందరికీ దేవుని సువార్తను ప్రకటించి ప్రజలందరినీ రక్షించి దేవుని సంఘంలో చేర్చబడి 30 60 100 సంఘాన్ని అభివృద్ధిపరిచి ఆశీర్వదించి ఇప్పుడు దేవుని పక్షాన ఖైదీలుగా మారిపోయారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు దేవుని పక్షాన మరణమైపోయారు మరికొందరు. దేవుని పక్షాన చెదరిపోయారు ఆయా పరిసర ప్రాంతాలకు దేవుని ప్రజలు. అలా పౌలు గారు దేవుని యొక్క దర్శనాన్ని పొందుకుని యేసుక్రీస్తు దేవుని కుమారుడని, మృతుల పునరుత్థానం జరుగుతుందని, మనుషులందరూ దేవుని అందు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరూ దేనిని గురించి అయితే నిరీక్షిస్తున్నారో ఆ నిరీక్షణను గురించి పౌలు గారు కూడా వాక్యాన్ని చెప్పి ఖండాలు దాటుకుని కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి దేవుని పక్షాన, క్రీస్తు పక్షాన ఆత్మ నడిపింపుతో అనేకులను దేవుళ్ళలోనికి నడిపించి ఇప్పుడు చివరగా ఖైదీగా
పౌలుగా మారి ఇప్పుడు రోమా పట్టణానికి కైసరి ఎదుటికి తన వాదనని చెప్పుకోవడానికి వెళ్తున్నాడు. అలా వాదనని చెప్పుకోవడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఓడ ద్వారాగా ఎన్నో అపాయాలు కలిగింది. నాని మోషబాబు ప్రయాణాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుని. ఎన్ని ఇబ్బందులు ఎవరిని? 14 రోజుల పాటు వారికి ఆహారము లేదు. ఏమంటే కొన్ని రోజులు సూర్యుడు కానీ చంద్రుడు కానీ కనపడలేదు, వెలుతురు లేదు. అయినను సరే వీళ్ళ ఆ ఓడలు ఆ ప్రయాణాన్ని కొనసాగించుకుని అనేక రకాలుగా ఓడలు మారి ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారంటే ఇటలీకి వస్తున్నారు, రోమా ప్రాంతానికి వస్తున్నారు. వచ్చే సందర్భంలో ఎన్నో అవాంతరాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఉన్నట్లుగా ఈ 27వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు అలా ఓడలో ఉన్నవారు ఎంతమంది అని మనం చదువుకున్నాం? 275 మంది. ఏంటి ఆ మాట మనకి ఎక్కడ కనబడుతుంది? 34 వచ్చినమా? అండి అప్పుడు ధైర్యం తెచ్చుకున్నానండి. అండి అండ్ ఎంతమంది అనుకున్నాను నేను? ఓడలో ఉన్న మేమందరమును 37 వచ్చినాం. చూడండి, ఓడలో ఉన్న మేమందరము 276 మంది ఏం చేస్తున్నారు? ప్రయాణం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు సైనికులు కొంతమంది ఖైదీలు కానీ పారిపోతారేమనుకున్న ఆలోచన వచ్చినప్పుడు పౌలు గారు వాళ్ళందరికీ పౌలు గారు వారందరికీ సైనికులకి శతాధిపతులకి వారిని అందరినీ ధైర్యపరిచారు పౌలు గారు. చూసారా? అంటే వీళ్ళందరినీ కూడా పౌలు గారు ఏం చేశాడు? ఓడలో ఉన్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి ప్రార్థించేసి వాళ్ళందరికీ ఏం చేశాడు? పరిచర్య చేశాడు, వారికి ఆహారాన్ని పెట్టాడు. చూసారా? ఎలాంటి సందర్భంలో? ప్రాణాపాయ స్థితిలో. అలాగే ఒరిజినల్గా వారు బ్రతుకుదామన్న ఆశ అయితే లేదు. అప్పుడు ఒక మాట చెప్పాడు అనమాట, దేవుడు నాకు కనిపించాడు, నువ్వు ఇటలీ వెళ్ళవలసింది, అక్కడ నా పక్షాన్ని నువ్వు నిలబడాలని దేవుడు గత కాలంలో దర్శనంలో నాకు కనిపించాడు. మీ ప్రాణాలకు కానీ మీకు కానీ ఎటువంటి ప్రమాదం, ఎటువంటి ముప్పు వాటిల్లదు అని మీరు ధైర్యంగా ఉండండి అని వీళ్ళందరికీ ఏం చెబుతున్నాడు? దేవుని పక్షాన ధైర్యాన్ని ఇస్తున్నాడు. ప్రియులారా చూడండి, ఎలాంటి సందర్భాల్లో? ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు. ఏ స్థితిలో ఉన్నారు నాయన? ప్రాణాపాయ స్థితులు. అంటే వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. సముద్రం కదా, ఏ పక్క నుంచి గాలివానలు వచ్చేసినాయి, వాళ్ళకి ఏదరికి వెళ్ళడానికి వీల్లేదు. కొంతమంది తప్పించుకుని పోదాం అనుకున్నారు, కొంతమంది త్రాళ్ళతో పడవలు దించి ఆ ఓళ్ళ నుంచి బయటికి వెళ్దాం అనుకుంటున్నారు. అలాంటి సందర్భాల్లో వాళ్ళందరినీ ఒక మంచి ఆలోచనతో వారి ప్రాణాలని కాపాడి ఓ దరికి తీసుకురావడానికి పౌలు గారు పడినటువంటి ప్రయాస అంతా ఎంత అయితే కాదు, చాలా ప్రయాసపడ్డారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు ఆ ఓర్పు, ఆ నిరీక్షణ? దేవుడు ఆత్మతో ఆయనకి సహాయాన్ని అనుగ్రహిస్తున్నాడు. 14 రోజులకి ఆహారం లేకుండా ఉన్నారంటే వారు ఎలా ఉండగలరు? వారిని అలా అప్పటి వరకు 14 రోజుల ఆహారం లేకపోయినా రాయబడినటువంటి మాటలు మనం ఆలోచన చేస్తే పౌలు గారు వారిని ఆత్మీయంగా బలపరిచినట్లుగా మనకి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఎంతమంది? సుమారు 276 మందికి వాళ్ళందరినీ చక్కగా వాళ్ళందరినీ ధైర్యపరిచాడంటే పౌలు గారికి ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని మనము ఆలోచన చేయాలి. కనుక ఈరోజు కూడా చాలామంది ఏమనుకుంటున్నారంటే పరిస్థితులు అనుకూలించక, పరిస్థితులు బాగోక, మొన్నే ట్రైన్ మీద ఒక ఆవిడ చనిపోయినట్టుగా న్యూస్ హల్చల్ చేస్తుంది. మరి 3 చనిపోయారు. ఎంతమంది చనిపోయారంటే వారికి ఉన్నటువంటి బాధలు. రోడ్డు మీద వీరికి అనేక రకాలుగా బ్రతకడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏ రకమైన ఎంత కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, కానీ ఆ రోజు పడవలో, ఓడలో ప్రయాణం చేస్తున్న వారికి ఆశ ఏమైనా ఉందా? ప్రాణాలను దక్కించుకుందామన్న ఆశ అయితే లేదు. అలాంటి వారికి ప్రాణాలు దక్కించుకునేటట్టుగా పౌలు గారు వారికి ఏం చేశారు? వాక్యాన్ని బోధించారు, నిరీక్షణ కలగజేశాడు. ఎన్నెన్ని ప్రాంతాలు దాటుకుంటూ వారు ప్రయాణాన్ని కొనసాగించుకున్నారో చూడండి. ఎందుకని? ఇప్పుడు అక్కడ వెళ్ళి దేవుని పక్షాన పౌలు గారు నిలబడాలి కనుక. ఇప్పుడు ఈ 27వ అధ్యాయాన్ని మరి ఈ సందర్భాలను ఒకసారి మనం టూకీగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇది ఇప్పటివరకు మనం విన్నటువంటి మనకి లేఖనాలు ఇస్తున్నటువంటి భాగ్యం ప్రియులారా. మరి ఈ అధ్యాయంలో సుమారు ఎన్ని వచనాలు ఉన్నాయి ప్రియులారా? 27వ అధ్యాయంలో 44 వచనాలు. 44 వచనాలు ఎన్ని సందర్భాలుగా మనం మాట్లాడుకున్నాం? సుమారుగా ఒక 4 సందర్భాలుగా మనము మాట్లాడుకున్నాం. ఈ 4 సందర్భాలని ఇప్పుడు టూకీగా ఒక 3 భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఎన్ని భాగాలుగానైనా ఒక 3 భాగాలుగా మాట్లాడుకోవచ్చు. మొదటి నుంచి 5 వచనాలు కైసరియా నుండి మారాకు చేసినటువంటి ప్రయాణం. ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నారు నాయన? కైసరియా నుంచి
ఏమంటే మారాకు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భం. మొదటి 5 వచనాల్లో మనకి ఈ భాగం కనపడుతుంది. తర్వాత 6 నుంచి చివరి వరకు అంటే 44వ వచనం వరకు అలెగ్జాంద్రియా ఓడలో మిలేతుకు చేసినటువంటి ప్రయాణం. ఏమంటే ఎక్కడి నుంచి అలెగ్జాంద్రియా ఓడలో నుంచి మిలేతుకు చేస్తున్నటువంటి ప్రయాణంగా మనకి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. వీళ్ళు ఎలా ఈ ప్రయాణంలో ఒక 5 భాగాలుగా మనకి కనబడుతుంది. మొదటి భాగం ఏంటంటే చిన్న ఓడలో నుండి కైసరియా నుండి చిన్న ఆసియాకు బయలుదేరుతున్నారనమాట. వీళ్ళు ఇదంతా చరిత్రతో మరి ఆధారాలతో ముడిపడినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి మనకి. అలా దీనిని ఆధారం చేసుకుని చాలామంది మరి మాట్లాడినటువంటి సందర్భాలు ఈ అధ్యాయంలో మనకు కనబడుతున్నాయి. ఇక్కడ మనం నేర్చుకోవలసింది ఏంటంటే వారు ప్రాణాలు బ్రతుకుదామన్న ఆశ అయితే వారికి లేదు. కానీ దేవుడు వారికి ఏమి ఇచ్చాడు? బ్రతకడానికి ఆయుష్ని ఇచ్చాడు. కారణం ఏంటి? వాళ్ళందరిలో వాళ్ళని రక్షించడానికి పౌలు గారు వారి పక్షాన దేవునికి విన్నవించుకున్నాడు. అంటే పౌలు గారిని బట్టి ఆ రోజు 275 ప్రాణాలు ఏం చేయబడ్డాయి? రక్షింపబడ్డాయి, కాపాడబడ్డాయి. ఈరోజు కూడా ఒక క్రైస్తవుని వలన ఒక కుటుంబము రక్షింపబడాలి, ఒక కుటుంబము కాపాడబడాలి. అవును కదా? ఆ రోజు పౌలు 275 మందిని ఓడ నుంచి రక్షించాడు, ప్రాణాల నుంచి కాపాడాడు, ఆపదలో వారికి ధైర్యాన్ని ఇచ్చాడు, సహాయాన్ని చేశాడు, ఆహారాన్ని ఇచ్చాడు. ఇదంతా ఎలా చేయగలిగాడు? ఇదంతా ఆత్మ ప్రేరేపణతో ఆయన చేయగలిగాడు. ఆయనకి బలహీనతలు ఉంటాయో ఉండవా? ఆయనకి ఇబ్బందులు ఉంటాయో ఉండవా? ఆయనకి ఏమండి కష్టాలు నష్టాలు ఇవన్నీ వాటిని ఏమీ కూడా ఆయన ఆలోచించలేదు. వీళ్ళందరి ప్రాణాలని ఎలాగ దేవునిలోనికి నడిపించాలి, వాళ్ళందరినీ మంచి ఆలోచనలతో వారిని నిలబెట్టాడు. బ్రతుకుదామన్న ఆశ అయితే లేదు వారికి. ఏమనుకున్నారు? వాళ్ళు చనిపోతామని అనుకున్నారు. కానీ చనిపోతున్నటువంటి వారికి మరలా ఏం చేశాడైనా? బ్రతుకుదామనేటువంటి ఆశనే ఇచ్చాడు. ఈరోజు కూడా లోకంలో చాలామంది వారికి వచ్చినటువంటి కష్టాలను బట్టి, ఆపదలను బట్టి, ఇబ్బందులను బట్టి అందరూ ఏమనుకుంటున్నారు తెలుసా మోషబాబు? చనిపోదామని నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎంతోమంది. ఏమండి తల్లి బిడ్డలకి విషాన్ని ఇచ్చి చంపేసినటువంటి తల్లులు, అలాగే భర్త బిడ్డలు చంపేసినటువంటి తండ్రులు, భార్యలు, భర్తలు. ఇలా ఎందుకు జరుగుతుందనంటే వారికి జీవితం పైన ఒక అవగాహన లేకపోవడమే. బలమైన నిర్ణయాలు తీసుకుని జీవితం అంటే ఇంకేదీ లేదని సమస్యలను చూసి, ఇబ్బందులను చూసి ఇక నేను బాగుపడలేనటువంటి ఒక ఆలోచనతో జీవితాలని తనువుల్ని చాలించేసుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి వారందరికీ ఈ మాటని, ఈ అధ్యాయాన్ని వివరిస్తే వారికి ఒక ధైర్యం కలుగుతుంది. ప్రియులారా, నశించిపోతున్నటువంటి వారిని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అలా వచ్చినటువంటి వారందరికీ ఆయన ప్రాణం యొక్క విలువలు చెప్పాడు. వస్త్రముల గురించి విచారించకండి, వస్త్రముల కంటే దేహమును ప్రాణమును గొప్పవన్నాడు. ఈరోజు వస్త్రాలు లేవోను, ఈరోజు ఏమండి ఆహారం లేదోను, ఈరోజు ఉండడానికి నివాసం లేదను, నా జీవితం అయిపోయిందని తనువులు చాలించిన వారు చాలామంది ఉన్నారు. అలా ఉండొద్దు. జీవితంలో నువ్వు కష్టపడితే, జీవితంలో నేను నిలబడితే అవన్నీ నీకు దాసోహం అయిపోతాయని ఇప్పుడు ఏం చేయాలి? మనము ప్రజలకు ఊరటనివ్వాలి. ఏమండి ఆ రోజు 276 పౌలు గారు రక్షించాడు, ఓడలో ఉన్నటువంటి వారిని. ఆ రోజు ఒకప్పుడు ఏమంటే లోకం అనేటువంటి ఉన్నటువంటి వారిని అందరినీ కూడా నోవహు ఓడలోనికి రప్పించాలని దేవుని పక్షాన్ని సేవ చేశాడు. ఏమంటే ఇలా అందరూ కూడా దేవుని యొక్క మరి పరిచర్యను కొనసాగించినటువంటి వారే కనబడుతున్నారు. ఈరోజు అలాగే మోషబవేలాగా ఈరోజు ఏమండి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మనుషులందరినీ రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేయవలసి వచ్చింది? ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది. ఏం పెట్టవలసి వచ్చింది? ఆయన ప్రాణాన్ని పెట్టి అనేకుల్ని కాపాడారు. ఆయన నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోకుండా. అలాగే పౌలు కాపాడారు కొంతమందిని, ఏమండి అపోస్తులు కాపాడారు కొంతమందిని. ఈరోజు నువ్వు నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఆ తర్వాత ఇరుగు వారిని, పొరుగు వారిని కాపాడేటువంటి పనిలో నువ్వు ఉండాలి. వారి కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఆదరించేవాడిగా ఉండాలి. వారి నష్టాల్లో ఉన్నప్పుడు నీ వంతుగా సహాయం చేసేటువంటి వాడిగా ఉండాలి. అలా నిన్ను ఉంచాలని దేవుడు ప్రాణాలతో ఉంచాడు. లేకపోతే అందరిలో ఒకడిగా నువ్వు అయిపోదు. కానీ అందరిలో ఒకడిగా ఉండకుండా నిన్ను ప్రత్యేకంగా దేవుడు ఎందుకు చూస్తున్నాడనంటే, ఇదిగో ఈ పరిచర్యలు చదివి అర్థం చేసుకుని ఇలాంటి వారి జీవితాలను క్రీస్తులోనికి నడిపించాలి. అలా నడిపించడానికే ఆ రోజు ఎన్నో ప్రయాణాలు చేసి మనకి పాఠాలను బోధిస్తుంది వాక్యం ద్వారాగా. కనుక ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేద్దాం? పౌలు గారు ఎలాగైతే 276 రక్షించాడో ఎలాగా మనం కూడా క్రీస్తునందు పరిచర్య చేసి కనీసం ఒకరినైనా ఇద్దరినైనా రక్షించేటువంటి పనిలో మీరు నేను ఉండాలని ఉదయకాల సమయంలో వాక్యం ద్వారాగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక మరి ప్రార్థన చేసుకుని చివరిగా
ఆ వాక్యాన్ని మనం ముగించేసుకుందాం. ఏమో మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమ మా కంటెంట్ కొరపగలదు మీ అపరమైన నామకే వెళ్ళదు వందన ఈ వంద కాల సంబంధించిన మాత్రమే మీ కాలంతండి జీవితం వాక్యం వాడతండి వ్యక్తపడిన వాక్యం మా హృదయాలు ముప్పు తండ్రి కారదండి నూరెందులో పైంజలతో తండ్రి డ్రేగతండి ఎవరిదండి ఆ వాక్యం నేను ఉందండి ఆ వాక్యం ఇండి విట్టు పెట్టుకుని అరవదందరూ మా పొలాల మీద రాసుకున్న తొమ్మిది డ్రేగతండి నేను కలితే నాలుగులో కొరగొడుతుంది నా ముట్టు పెడతాండి ఏసుకృష్ణలో అడిగి పెట్టుకుంటున్నాం మా పొలం తండ్రి ఆమేన్ తండ్రి. జై తల్లి ప్రార్థన. ప్రార్థన పాతని కనబడి శాశ్వతానికి రూట్రీగా తిని వాక్య చదువుకున్న తర్వాత తిని ఆది నుంచి అంతవరకు నీకు రూపంలా చేసి రూట్రీగా తిని ఊదుకి సనిచి ఊదుకి సని తీర్చి సంఘ కాపాడి తీర్చేది బోసం పిల్లలు రాదని తీర్చుతుంది అనుకో కుటుంబాన్ని కూడా తీయించేది సేవకులు సేపరాన్ని కూడా తీయించండి వయసుకి సంఘం తీయించండి సంఘ పెద్దలు తీయించండి సేవకులు సేపరాన్ని కూడా తీయించండి బోసిన పిల్లలు రాదని తీయించి కుటుంబాన్ని కూడా తీయించండి ఇంకా రేపు రోజులు ఉంటుంది అమ్మ ప్రార్థన చేసుకుందాం. చివరిగా మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాల ప్రభావ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులను అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం ద్వారాగా నేను మీ చిత్తాన్ని మాకు కొంతవరకు అవగాహన కలిగించినందుకు కృతజ్ఞతలు ప్రభా. ఇంకా మీ చిత్తాన్ని ప్రభా 27వ అధ్యాయంలో రాబడినటువంటి నేను అనేకమైనటువంటి సందర్భాలను లోతులుగా మరొక పర్యాయం అవగాహన చేసుకునేటువంటి ఆత్మజ్ఞానాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. ఇంతవరకు మీ సహాయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. మరి యొక్క సమయంలో ఈ ఉదయకాల సమయంలో నేను మా యొక్క స్థానిక సంఘాలు మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే సంఘంలో ఉన్నటువంటి నాయన పరిశుద్ధులందరినీ దైవ సేవకుల కుటుంబాలు మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ దినమంతట్లోనైనా మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును ప్రియులైన మాకును పరిశుద్ధులందరికీ అనుగ్రహించమని, ఈ దినమునకు కావలసిన నడిపింపును ఆత్మశక్తిని అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.